దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కలిసి జనక మహారాజు ద్వారం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జనక మహారాజు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు. వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు. జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగిలించుకొని, రాజా, మీరు పెద్దవారు, పైగా వరుని పక్షం వారు, ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన సుందరమైన జవాబు చెప్తాడు. ఓ మహారాజా, మీరు దాతలు, మీరు కన్యాదానం చేసేవాళ్ళు, నేనైతే యాచకుణ్ణి, మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద, ఎవరు గొప్ప అని అంటాడు. ఏ గృహంలో అయితే కూతుళ్ళు ఉంటారో వాళ్ళు అత్యంత భాగ్యవంతులు. ప్రతి కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు, కానీ ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.